హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మన ముందు శివరామకృష్ణన్ అయ్యర్ ఎవరైతే ప్రముఖ సింగర్ ఉన్నారో తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో రెండుసార్లు పేరు సంపాదించుకున్న వ్యక్తి. అదేవిధంగా కిషోర్ కుమార్ గారి పాటలు ఆగకుండా 50 పాటలు 4 గంటల పాటు లిరిక్స్ చూడకుండా అది కూడా అతన్ని తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో నిలబెట్టింది. ఇప్పుడు మన ముందు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఐఎమ్ శివరామకృష్ణ. ఓకే, నైస్ మీటింగ్ టు. ఓకే. అంటే ఎలా మొదలైంది ఈ ప్రస్థానం అనేది పాటలు అసలు? సార్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ పాలకాడ్, కేరళ. ఓకే. కొలంగూడ్, పుదు గ్రామం. బట్ వీఆర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. బోర్న్ కేరళ, సెటిల్డ్ హైదరాబాద్ రైట్ ఫ్రమ్ మై childhood. ఓకే. So I was totally fan of Kishore Kumar after hearing his song, right? అప్పటి నుంచే కిషోర్ కుమార్ ఫ్యాన్. ఓకే. అయితే 75లో ఐ స్టార్టెడ్ కిషోర్ కుమార్ సాంగ్స్. అభిమాన్, ఈవెన్ నేను అమితాబ్ ఫ్యాన్ కూడా. ఓకే. అభిమాన్ అంతకుముందు తేరే మేరే సప్నే దేవానంద్ మూవీ వచ్చింది 69 68 67. ఆ మూవీ చూసి ఐ థాట్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్, ఆయన వాయిస్ నచ్చింది. దెన్ అభిమాన్ చూడగానే ఈ సాంగ్స్ విత్ అమితాబ్ అండ్ కిషోర్ కాంబినేషన్లో ఆ సాంగ్ వినగానే దెన్ రియల్లీ బినాకా గీత్మాల అది వింటుంటే కిషోర్, అప్పటి నుంచి కిషోర్ ఫాలో చేసేసి ఐ థాట్ సింగింగ్ రెగ్యులర్లీ కిషోర్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కిషోర్ కుమార్. ఓకే. అంటే ఏజ్ నుంచి ఉండొచ్చు మీకు? ఐ కెన్ సే అబౌట్ 12 years. 12 years నుంచి. ఓకే. అంటే 12 years నుంచి ఈ జర్నీలో, ఈ 12 years జర్నీలో ఎస్ అంటే మీరు పాడిన పాటలు కానీ లేదంటే సాధించిన రికార్డులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? ఎస్ అంటే నేను రెగ్యులర్గా పాడుతుండే, కానీ ఇప్పుడు ఈ కరోకే అని వచ్చింది. ఓకే. ఐ థింక్ 10 years బ్యాక్ వచ్చింది. అప్పుడని ఆర్కెస్ట్రాలో అని అలో చేయరు కదా, వాళ్ళు ఆర్కెస్ట్రా షోలో దే వోంట్ అలో ఎనీవన్. కరోకే వచ్చాక ట్రై చేద్దామని ఆ క్యాసెట్స్ పెట్టి మ్యూజిక్తో పాటు ప్రాక్టీస్ చేసి కరోకే ప్రాక్టీస్ చేసి దెన్ ఒక రెఫీ క్లబ్ అని ఉండే, దాంట్లో ఒక జాయిన్ అయ్యి మేము సండే ఇట్లా కరోకేలో పాడుతుండే. దెన్ నేను సరే మనం ఓన్గా స్టార్ట్ చేద్దామని రవీంద్ర భారతిలో ఒక షో చేస్తాను కిషోర్ కుమార్ది, పెద్ద ప్రోగ్రామ్ చేశాను. దాంట్లో హిట్ అయ్యి ఆ షో మళ్ళీ ముఖేష్ది కూడా, నాకు కూడా ముఖేష్ వాయిస్ కూడా వచ్చింది వాయిస్. సరే ముఖేష్ కూడా పెడదామని కిషోర్ ముఖేష్ పెట్టి అది కూడా రవీంద్ర భారతి హిట్ అయింది ప్రోగ్రామ్. దెన్ త్యాగరాజ్ సభలో చూశాను ఒక 2 ప్రోగ్రామ్, అక్కడ ఒక 5 halls ఉంది త్యాగరాజ్ సభలో. రెగ్యులర్గా హౌస్ఫుల్ క్రౌడ్ వస్తుంటారు, తెలుగు సాంగ్స్ కానీ హిందీ కానీ. నేను పాడినప్పుడు కూడా ఆ క్రౌడ్ బాగా పాడుతున్నారు, ఇక్కడ కూడా వెళ్దామని అట్లా వచ్చి నౌ రెగ్యులర్లీ ఐఎమ్ డూయింగ్ త్యాగరాజ్ సభ చికట్పల్లిలో రెగ్యులర్ ప్రోగ్రామ్ చేస్తాను. అంటే అది ఓన్లీ సండేనే ఉంటుందా? సండే కాదు, అక్కడ త్యాగరాజ్ సభ ఎనీ డే వీ క్యాన్ బుక్. కానీ నాకు వర్కింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ షావీస్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్పోర్ట్లో రిటైర్ అయినా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ అవర్స్లో ఇట్లా ప్రోగ్రామ్స్ ఏమైనా చేసి ఎంటర్టైన్మెంట్. సండేస్ మాత్రం మంత్లీ ఒక 2 programs త్యాగరాజ్ సభలో చేసి 5 సింగర్స్ మేము సాంగ్స్ అన్నీ చేసుకొని అక్కడ రెగ్యులర్ తెలుగు ప్రోగ్రామ్స్ కూడా అవుతుంది. నేను ఉట్టి హిందీ చేస్తాను అక్కడ. ఓకే. కిషోర్ మోస్ట్లీ కిషోర్ బర్త్డే, కిషోర్ యానివర్సరీ, దెన్ కిషోర్ ముఖేష్ రెఫీ, ఓకే. సాంగ్స్ ఆఫ్ 3 legends అని కిషోర్ ముఖేష్ రెఫీ అలా చేస్తుంటాను. ఇప్పుడు ఈ 31st కూడా నేను ప్రోగ్రామ్ పెట్టాను కిషోర్. అంటే మీరు ఇప్పటివరకు చెప్పారు అంటే 50 పాటలు 4 గంటలు ఆకుండా లిరిక్స్ చూడకుండా అని చెప్తున్నారు కదా. అంటే అంత అంటే పట్టుదల వల్ల చేశారా లేదంటే ఎలా? అది సార్ అట్లా నేను రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి కిషోర్ పాడి ఆ టైంలో మనం పిక్చర్స్ చూస్తే హిందీ పిక్చర్స్ తెలుగు కానీ థియేటర్స్ నుంచి బయట వస్తే ఆ సాంగ్స్ బుక్లు అమ్ముతారు 6 NP ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 75 and all. ఆ బుక్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఇంకా పాట ప్రాక్టీస్ చేసేసి అట్లా ఆ లిరిక్స్ ఆ మీనింగ్ తెలుసుకుంటాను. మెయిన్ వాట్ ద సాంగ్ సేస్ అబౌట్, అది ఉంటే మనకి ఇంకా ఈజీ. సో అలాగా నాకు అబౌట్ ఐ క్యాన్ జస్ట్ సే నాట్ ఓన్లీ దిస్, ఒక 300 to 400 సాంగ్స్ కిషోర్ ముఖేష్ రెఫీ ఆల్ టుగెదర్ ఐ క్యాన్ స్టిల్ డైరెక్ట్లీ ఐ క్యాన్ సింగ్ విత్ ఆర్కెస్ట్రా కరోకే ఇది పెట్టేసి పాడతాం లిరిక్స్ చూడకుండా. అప్పుడు తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ చింతపట్ల అని చైర్మన్. ఈ తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్లో బాలమురళీ కృష్ణ కానీ సుమన్ కానీ చాలా ఇండస్ట్రీలో చాలా మంది ఆ తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ ఇట్స్ వరల్డ్ రికార్డ్. వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అన్ని స్టేట్లో ఉంటారు, చెన్నై కానీ బెంగళూరు. వాళ్ళు చెప్తారు సార్ ఈయన ఈ రికార్డ్ చేస్తున్నారంటే వాళ్ళని పిలిచి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేయించి సర్టిఫికేట్స్ ఇస్తారు. ఓకే. అలాగా సఫిల్ కూడా అలా నేను చేసినప్పుడు సంతగోపాల్ హాల్ అని ఉంది అక్కడ. ఆ హాల్లో ఆయన బ్యాంక్ ఆఫీసర్, రిటైర్ ఆఫీసర్, ఆయన వచ్చి 20 songs ఘంటసాల గారిది లిరిక్స్ చూడకుండా ఆర్కెస్ట్రాలో పాడారు ఆయన. పాడితే ఏం సార్ సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఇట్లా ఉంది సార్ అని. నేను పాడుతాను కిషోర్ కుమార్ది 50 songs వితౌట్ సేయింగ్ లిరిక్స్. అంటే మీరు అది చూసినప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిందా లేదంటే ముందు నుంచే కాన్ఫిడెన్స్ ఉందా? మా సంతగోపాల్ కావాలి ఆయన ఇంకో వేరేదో ఒక ఆయన 20 minutes షార్ట్లో ఒక వీడియో తీశారు ఒక ఆయన. ఓకే. ఆయనకి సర్టిఫికేట్ ఇస్తే నేను అడిగాను ఇది ఏంటంటే సార్ ఇట్లా 20 minutes రికార్డ్, అది స్టూడియో, ఇది ఒక షూట్ తీశారు. అలాగా ఒక ఆయన తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ ఘంటసాల పాటలు 20 పాటలు పాడారంటే నేను కిషోర్ ఫ్యాన్ సార్ 50 పాటలు కిషోర్ పాడండి అన్నారు. 50 songs వితౌట్ సేయింగ్ లిరిక్స్ పాడాను. దాని తర్వాత సరే సార్ ఇంకోటి నేనే చేస్తాను 80 songs, నాకు ముఖేష్ పాటలు కూడా అన్నీ వచ్చాయంటే సరే ముఖేష్ 80 చేసి అది కూడా మషరాబాద్ స్టూడియోలో చేసి అది కూడా 80 songs ముఖేష్ చేశాను. అంటే మీరు అది స్టార్ట్ చేసినప్పుడు 50 పాటలు మీరు చెప్పారు కదా ఫస్ట్ ముఖేష్ది,
కిషోర్ కుమార్ది కూడా అంటే ఫస్ట్ ఏది తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళింది? తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ ఏంది కిషోర్ కుమార్ది 50 సాంగ్స్. ఫస్ట్ అది కూడా నేను టైం అడిగాను, అంటే నాకు ఆల్రెడీ అన్ని పాటలు వచ్చు, లిరిక్స్ చూడకుండా మనం చేయాలి, ఇంకోసారి ప్రాక్టీస్, ఇంకోసారి టచ్లో ఉంటామని ఒక 1 month తర్వా చేశాను. 50 సాంగ్స్ తీసుకొని దాన్ని ఇంకా తర్వా చేసి 2 paras 3 paras ఉంటాయి ఒక్కొక్క సాంగ్, అన్ని చేసి తర్వా చేసి 50 సాంగ్స్ చేసి మళ్ళీ ముఖేష్ కూడా ఒక 1 month టైం తీసుకొని అది కూడా ముఖేష్ తర్వా చేసి అది కూడా పాడాను. ముఖేష్ ఎన్ని పాడారు? ముఖేష్ 80 సాంగ్స్. 80 సాంగ్స్. కిషోర్ 50 60. ఎందుకు సార్ ఒకటేసారి 80 60 చేయండి అన్నాను. లేదు నాకు 80 సాంగ్స్ వచ్చు కానీ 80 చేస్తామని ముఖేష్ 80 చేస్తాను. మీకు ఇన్ బిట్వీన్ సాంగ్స్ అంటే ఏదైనా కిషోర్ పాటలు అంటే కానీ జస్ట్ ఓకే ఓకే. ఒక కేటీవీ ప్రేక్షకుల కోసం ఒక పాట ఏదైనా మీకు నచ్చింది కానీ లేదంటే మొదటగా మీరు నేర్చుకున్నది కానీ? ఐఎమ్ కిషోర్ ఫ్యాన్ కాబట్టి కిషోర్ది ఫస్ట్ అభిమాన్ పిక్చర్ చూశాను కాబట్టి ఆ పిక్చర్లో నాకు లైక్ అయింది కిషోర్ సాంగ్ కాబట్టి మీతనా మిలారే మన కానీ ఆ సాంగే పాడతాను. ఓకే. मीतना मिला रे मन का, मीतना मिला रे मन का, कोई तो मिलन का, कोई तो मिलन का, करो रे उपाय रे मीतना मिला रे मन का, मीतना चैन नहीं बाहर, चैन नहीं घर में, चैन नहीं बाहर, चैन नहीं घर में, मन मेरा धरती पर और कभी अंबर में, उसको ढूंढा हर नगर में हर डगर में, गली गली देखा नैन उठाए रे मीतना मिला रे मन का, मीतना రే మీతున్నా. ఓకే, చాలా బాగా పాడారు. అంటే మీరు ఫస్ట్ నేర్చుకున్న పాట ఇది లేదంటే మీరు చెప్తున్న అభిమాన్ సినిమాలోకి ఉన్న పాట ఇది? అభిమాన్లో ఫస్ట్ నేను లైక్ చేసింది మీతున్నా. ఆ సినిమాలో కూడా ఫస్ట్ ఈ సాంగే ఓపెనింగ్ అనమాట. ఓకే. అమితాబ్ సింగర్ గా ఉంటారు. ఈ ఇద్దరు కాంబినేషన్ చూసాను. అమితాబ్ ఈవెన్ యు సీ ఐ యామ్ ఏ ఫ్యాన్ ఆఫ్ అమితాబ్ ఆల్సో. ఓకే. జస్ట్ ఐ వోంట్ సే ఐ యామ్ లైక్ దట్, జస్ట్ ఐ వోంట్ లీవ్ హిస్ ఫాలో అమితాబ్ అండ్ కిషోర్. వీళ్ళిద్దరు ఫాలోఅప్లో ఆ పిక్చర్ బాగుంది చూశాను కాబట్టి అప్పటి నుంచి ఇంకా కిషోర్ అన్ని సాంగ్స్ దేవానంద్ కిషోర్ కుమార్ మ్యాక్సిమం ఆయన పాడింది. ఆయన ఫస్ట్ ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్ని ఫిలిం 102 104 ఫిలిమ్స్ చేశాడు ఆయన. అన్ని ఫిలిమ్స్ అన్ని హిట్, ఆల్ హిట్స్. దాని తర్వాత ఆయన 1968 ఆయన ఓన్ ఫిలిమ్స్కి పాడాడు ఆయన. జస్ట్ లైక్ ఐల్ సే వన్ లైన్, ఆ చల్ మే తుझे लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो బస్ ప్యార్ హీ ప్యార్ పలే. దుర్గగన్కి చౌమని ఆయన ఓన్ పిక్చర్కి ఆయన అవన్నీ పాడుతుండే. చల్తికా నామ్ గాడి ఆయన ఓన్ పిక్చర్. లాస్ట్లో 1968 రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ ఆయన ఎంట్రీ అయింది. ఆ పిక్చర్నే సూపర్ స్టార్ అయ్యాడు. అప్పుడు కిషోర్ కుమార్ ఆయన గురించి పాడాలంటే ఓకే ఈ సెట్ రాజేష్ ఖన్నా ఇంటికి పిలిచి ఆయన మూమెంట్స్ వాయిస్ మూమెంట్ అని చూసి ఎలా ఉంటున్నాడు ఆయన గురించి అలా చేసి ఆయన ఆ పాట దీన్ని పాడాడు ఆరాధనది. ఓకే. ఆ సాంగ్ నుంచి హిట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇంకా దేర్ ఇస్ నో వే ఆఫ్ ఇది కిషోర్. అప్పటి నుంచి ఎవరికైనా ఇంకా అన్ని సింగర్స్ కిషోరే కావాలని అప్పటి నుంచి అందరు ఇంకా అమితాబ్కి ఎన్నో పాటలు 120 సాంగ్స్ ఆర్ సంథింగ్ ఫర్ అమితాబ్ లైక్ దట్. అన్ని కిషోర్ అన్ని అమితాబ్ మొత్తం ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో సాంగ్ ఫర్ దట్. ఓకే, అభిమాన్ నుంచి కిషోర్ ఫ్యాన్ అయ్యారు అన్నారు. మరి ముఖేష్కి ఎప్పటి నుంచి అయ్యారు? ముఖేష్ నేను యాక్చువల్లీ కిషోర్ పాడుతుండే ఇంట్లో కూడా ఫ్రీ ఉన్నప్పుడు రెగ్యులర్ పాటలే. ఎప్పుడైనా ఒక ఆఫ్టర్ స్కూల్ టైం ఇంటికి వచ్చినాక కిషోర్ సాంగ్ 7 o'clock 8 o'clock ఆఫ్టర్ డిన్నర్ పాడుతుంటే ఒక ముఖేష్ కూడా పాడాను. ఆయన ముఖేష్ పాటలు నచ్చింది, సాడ్ సాంగ్స్ కానీ. సో ఈయన వాయిస్ ట్రై చేసామని ముఖేష్ పాడితే మోర్ దెన్ కిషోర్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ కిషోర్. ముఖేష్ నాకు మోర్ దెన్ కిషోర్ వచ్చేసింది వాయిస్. ఓకే. సో అలాగా ముఖేష్ పాటలు కూడా పాడాను. ముఖేష్ కూడా ఐ సింగ్. ఓకే, ముఖేష్ కూడా ఒక్క పాట పాడి. చాన్ सी महबूब बाहों मेरी कब ऐसा मैंने सोचा था, हाँ तुम बिल्कुल ऐसी हो जैसा मैंने सोचा था. चांद सी महबूब बाहों मेरी कब ऐसा मैंने सोचा था, हाँ तुम बिल्कुल ऐसी हो जैसा मैंने सोचा था.
ఓకే. అంటే ఈ పాటలు పాడిన తర్వాత మీరు తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎప్పుడైతే స్థానం సంపాదించుకున్నారో అంటే మీలో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? అసల ఎలా ఉందనిపించింది మీకు అనుభూతి గాని? ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను అదే అనుకున్నాను ఫస్ట్ ఆయనకి చెప్పినప్పుడు 50 సాంగ్ మనం చెప్పేసాం. బట్ ఐ నో దట్ 500 సాంగ్స్ ముఖేష్ కానీ, కిషోర్ కానీ, ఈవెన్ రఫీ అబౌట్ 30-40 సాంగ్స్ రఫీ కూడా నాకు బై హార్ట్ ఉంది. సో కిషోర్, ముఖేష్ అయితే చాలా రెగ్యులర్ ఉంది కాబట్టి నేను అన్నా ఎలాగైనా చేద్దామని. బట్ చేయగానే చెప్పేసాం. వాళ్ళు కూడా అన్నారు, సార్ ఎలా పాడాలి 50, ఎలా మెమరీ ఎలా ఎంత ఉంది మీకు అని. రెగ్యులర్ చైల్డ్హుడ్ నుంచి పాడుతున్నాం కాబట్టి మెయిన్ ఏంటంటే ఆ మీనింగ్, ఆ సాంగ్ మీనింగ్ తెలుసుకుంటే ఈజీ మనకు పాడని. అంటే మొదటగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అంటే మీ ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 65. స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు? ఫస్ట్ టైం నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే పెరడ్ గ్రౌండ్లో ఈ లోకల్ ఎగ్జిబిషన్ అవుతుంటుంది కదా. 10 years బ్యాక్ నేను మిస్సెస్ మా విజయలక్ష్మి మా వైఫ్, ఆమె సపోర్టే నాకు, షీ ఓన్లీ సపోర్ట్. మేమిద్దరు పెరడ్ గ్రౌండ్కి వెళ్తే అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఒక ఆర్కెస్ట్రా పెట్టారు. అంటే పబ్లిక్ అట్లా చూసుకుంటే ఒక ఆర్కెస్ట్రా పెడితే వైఫ్ అన్నారు, మన ఇంట్లో పాడుతున్నారు, వై డోంట్ యు గో అండ్ సింగ్, స్టేజ్లో పాడండి అంటే నేను ఆయన అడిగితే పాడండి అన్నాడు. అప్పుడు ఇదే పాడాను, అభిమాన్ ఒకటి, అభిమాన్ ఇంకోటి డూయెట్ పాడాను వాళ్ళ లేడీ ఉండే. అంటే ఫస్ట్ సాంగ్ బయట ఆ విధంగా పాడారన్నమాట. వైఫ్ చెప్తే స్టేజ్లో పాడితే ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా వైఫ్ సపోర్టే ఫుల్. ఓకే. టోటలీ నేను అన్ని స్టేజ్లో చెప్పుకుంటాను, ఆమె ఫుల్ సపోర్టే. ఐఎమ్ బాట్ టు దిస్ థింగ్ బట్ షీ హాస్ రియలైజ్డ్ మై వాయిస్. అంటే కొంతమంది చాలా మంది ఏంటంటే డిస్కరేజ్ చేస్తారు, మనకి ఎందుకు ఇప్పుడు ఎందుకు ఏజ్ నెవర్ ఇలాంటి మాటలు ఆమె చెప్పిన ఇంట్లో పాడతారు కదా, మీ వాయిస్ మంచిగా ఉంది, స్టేజ్లో పాడాలంటే పాడినాక ఇంకా అప్పటి నుంచి సరే రవీంద్ర భారతి ప్రోగ్రామ్ అవన్నీ చేసి రెగ్యులర్గా చేసి త్యాగరాజ్ సభలో 25 ప్రోగ్రామ్స్ చేశాను రెగ్యులర్గా, కిషోర్ బర్త్డే అవన్నీ చేసి. ఓకే. అంటే ట్రాన్స్పోర్ట్ అదే విధంగా దీన్ని అంటే ఎలా మేనేజ్ చేయగలిగారు అసలు? ట్రాన్స్పోర్ట్ లో యాక్చువల్లీ వీక్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అన్నారు, ఓన్లీ సండేస్ వచ్చేసరికి నేను యాక్చువల్లీ 19 ఫస్ట్ దీపక్లో ఉండే, దీపక్ ట్రాన్స్పోర్ట్. దట్ ఈస్ అబౌట్ 79 ఐ థింక్. అక్కడి నుంచి ట్రాన్స్పోర్టే. దాని తర్వాత ఫ్యూచర్ గురించి వేరే చేంజ్ అయ్యి ఇప్పుడు షావేస్ ప్రైవేట్ లిమిటెడ్ అని కర్ణాకలో. ఇప్పుడు నేను లాస్ట్ 3 years బ్యాక్ నీ పెయిన్ వాజ్ దేర్. దెన్ మా బాస్ మార్కెటింగ్ వద్దు ఆఫీస్లో జస్ట్ ఐఎమ్ సిట్టింగ్ అండ్ డూయింగ్ కరెస్పాండెన్స్ ఆఫీస్ వర్క్ చూస్తున్నాను. ఒక 10 to 5 లాస్ట్ 5 తర్వాత ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే దెన్ ఐ విల్ ట్రై ఫర్ దాట్. ఓకే. అంటే మెయిన్ చూసుకుంటే మీ వైఫ్ సపోర్ట్ అన్నారు, పిల్లల సైడ్ నుంచి ఎలా అసలు? మీ చిల్డ్రన్స్ సైడ్? సారీ వీ డోంట్ హ్యావ్ చిల్డ్రన్స్. ఓకే. సారీ బట్ మేబీ ది అనర్ రీజన్ బట్ వీ గాట్ ఎ టైమ్ టు జస్ట్ మూవ్ ఆన్ టు దిస్. ఓకే. అంటే ఈ ప్రయాణంలో అంటే మీరు విన్నాను నేను కిషోర్ కుమార్ సన్ కానీ లేదంటే అమిత్ సార్ కానీ కలవాలనుకున్నారు కదా, అది ఎలా అవుద్ది అనుకుంటున్నారు అసలు? కిషోర్ కుమార్ ఆయన 87లో ఎక్స్పైర్ అయ్యారు. 86 బిఫోర్ ఎక్స్పైర్ ఆయన హైదరాబాద్కి వచ్చారు. నిజాం కాలేజ్లో ఆయన ప్రోగ్రామ్ ఉండే. అయితే మా ఫ్రెండ్స్ గేట్లో పాస్ దొరికింది. అయితే వాళ్ళు అన్నారు, నీకు చాలా ఇష్టం కదా రండి అని. అక్కడ వెళ్తే కిషోర్ కుమార్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ కేమ్ విత్ హిస్ వైఫ్, ఆమె 4th వైఫ్ లీనా చంద్రకర్. ఓకే. 4 wives కదా, లాస్ట్ వైఫ్ లీనా చంద్రకర్, ఫస్ట్ ఆయన సన్ అమిత్ కుమార్, ఫస్ట్ వైఫ్ సన్ అమిత్ కుమార్ ఈజ్ ఆల్సో సింగర్. ఇప్పుడు పాడుతున్నారు. అమిత్ కుమార్ ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఆమె లీనా చంద్రకర్ సెకండ్ సన్ ఆఫ్ కిషోర్ కుమార్. వాళ్ళందరూ వచ్చి స్టేజ్లో పాడుతుంటే నేను జస్ట్ వింటున్నాను. అప్పుడు కొద్దిగా రెయిన్ స్టార్ట్ అయింది, ఆ రోజు వాన వస్తుంది. కిషోర్ కుమార్ అన్నారు, ఇంట్లో మనం రెయిన్ వస్తుంది, ఇంకా నేను పాడుతూనే ఉంటే ఇంకా ముసలి అయిపోతాము, నేను ఒక పని చేస్తాను, కిషోర్ మాలా అని ఒక 50 songs లైన్గా ఒక లైన్ పాడతాను, మీరు కూడా అన్నీ విన్నట్టు ఉంటుంది. అలాగా పాడితే అదే 50 songs ఆయన చెప్పాడని నా ప్రోగ్రామ్ కూడా 50 songs ఆఫ్ లిరిక్స్ విత్ వచ్చింది, దానికి పెట్టాను. అప్పుడు ఫస్ట్ టైం ఐ సౌండ్ కిషోర్ కుమార్. అది ఆయనకి ఆయన బాంబే వెళ్ళారు, అక్కడ ప్రోగ్రామ్ చేసి దెన్ హీ ఎక్స్పెక్ట్, దాని తర్వాత చనిపోయారు. దట్ ఈస్ మై లక్, ఐ సీన్ హిమ్ బిఫోర్ హిస్ డెత్. ఓకే. డైరెక్ట్ గా ఫస్ట్ టైం చూసారు. మరి అమిత్ సార్ ఇప్పటివరకు చూసారా డైరెక్ట్? అందుకే నేను కేటీ మీకు రిక్వెస్ట్ చేశాను. ఓకే. అమిత్ కుమార్, కిషోర్ అయితే ఇంకా చూడలేము, అమిత్ కుమార్ వాళ్ళ సన్, ఆయనకు వెళ్ళి నా ఈ సర్టిఫికేట్ ఆయన చేతితో తీసుకోవాలని. ఓకే. ప్లస్ అమితాబ్ బచ్చన్ అట్లీస్ట్ వన్స్ ఐ హావ్ టు టేక్ ది ఫోటో విత్ హిమ్. ఇది ఏమైందంటే ఈ మధ్య మోదీ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు మన ఎన్టీఆర్ టైంలో, ఎగ్జిబిషన్ పెట్టి సింగర్స్ అందరిని పిలిచారు అందరిని. దాంట్లో అమిత్ కుమార్ కూడా వచ్చాడు ఆ రోజు. సో నేను ఇది సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాను, ఆయనకి ఎట్లైనా మనం ట్రై చేద్దామని. హౌస్ఫుల్ క్రౌడ్, ఇక్కడ ఉన్నామని సార్ అందరూ అడిగాను, సార్ అలౌ చేయమన్నారు. ఎలాగైనా ఈయనకి సర్టిఫికేట్ ఇచ్చి ఈయన చేతిలో తీసుకుంటామంటే ఆయన ఏంటంటే వచ్చి ఒక 7-8 songs పాడి వెళ్ళిపోయాడు ఆయన బ్యాక్ సైడ్ నుంచి. నేను అటు సైడ్ వెళ్తే ఇంకో సింగర్ ఆమె ఉండే అక్కడ, కో సింగర్ ఆఫ్ ఆమె. చెప్తే ఆమె ఇంత పెద్ద రికార్డ్ చేసావు, ఆయనకు ఎందుకు కలవలేను, ఇవిడ హ్యాపీ. ఆయన ఇప్పుడు కూడా ఒక సాంగ్స్ లిరిక్స్ చూసి పాడుతున్నారు కదా, మీరు 50 songs లేదా ఇట్లా ఆయన వెళ్ళిపోయారండి కలవలేదంటే. దెన్ ఐ వెంట్ టు హిస్ హోటల్ వేర్ ఈ స్టీయింగ్. మళ్ళీ ఆ హోటల్ కాదు, వేరే గ్రీన్ ల్యాండ్స్ అంటే అప్పుడు 12:30 నైట్ ట్రై చేస్తాను, కాలేదు. ఐ సెడ్ ఓకే హలో, బట్ మై అంబిషన్ ఇస్ టు మీట్ బోత్ ఆఫ్ యూ. ఓకే. అంటే ఒక ముఖేష్ విషయానికి వస్తే మరి ఆయన గురించి ఏం చెప్తారు?
ముఖేష్ ఇస్ ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్. వాళ్ళ సన్ నితిన్ ముఖేష్ ఉన్నారు. ఎస్. దట్ ఈస్ ఆల్సో మై డ్రీమ్. నితిన్ ముఖేష్ కూడా ఈ వాయిస్ వింటే ఆఫ్ కోర్స్ బాంబేలో ఇప్పుడు అందరు ముఖేష్ కానీ కిషోర్ అందరు పాడుతున్నారు. అందరు అంటే ఆల్ ఆర్ సిమిలర్ టు దేర్ వాయిసెస్. ప్రెసెంట్ హైదరాబాద్ ఇస్తున్నారు, మరి ముంబైలో కానీ అంటే ఎలాంటి ఓపెన్ గ్రౌండ్స్ కానీ ఎన్నో అవకాశాలు ఉన్నాయా మీకు? ట్రై చేయాలి సార్. ట్రై చేస్తే ఇప్పుడు సెకండ్రాబాద్ క్లబ్ వాళ్ళు నాకు పంపించమన్నారు. సెకండ్రాబాద్ నాగేశ్వరరావు అని నాగేష్ గారు అని ఆయన చైర్మన్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ అని చేస్తారు. అయితే నేను ఏం చేశానంటే ఆ సాంగ్స్ అన్ని వాళ్ళకి పంపిస్తే ఆయన ఒకరోజు రండి అని కుమార్ సను వాళ్ళ నెవ్యూ వచ్చాడు. ఓకే. కిషోర్ కుమార్ బర్త్డే లాస్ట్ బర్త్డేకి వస్తే వాళ్ళు షో అవుతుంది. ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్. అప్పుడు ఆయన చెప్పారు, సార్ మీరు మీ ప్రోగ్రామ్ పెడతాం మనము నెక్స్ట్ మంత్, మీరు అన్నీ రెడీ చేసుకోండి అంటే లాస్ట్ December 9th నా ప్రోగ్రామ్ అయిందండి. ఆ వీడియోస్ కూడా అసెండ్ దాంట్లో నేను పాడాను. దాన్ని ఫస్ట్ టైం పెద్ద షో చేస్తున్నాను. ఐ థాట్ ఓకే చూద్దాం. బట్ ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ బాంబేనే ఉండాలండి. ఇంకా పెద్దగా ఏదైనా చేయాలి ప్రోగ్రామ్. హైదరాబాద్ ఇస్ గుడ్, బట్ మ్యాక్సిమం తెలుగు సాంగ్స్ కానీ హిందీ తక్కువ ఉంటుందేమో. తెలుగు సాంగ్స్ హిందీ కూడా ఉంది, బట్ ఇవాళ మ్యారేజెస్లో కూడా ఎక్కువ డీజే పెట్టుకుంటున్నారు. అవును. సో దాంట్లో మనకు సింగింగ్ అందుకే నేను ఓన్గా త్యాగరాజ్ సభలో మనం ఇది వి షుడ్ నాట్ లీవ్ దిస్. మనం ఏమైనా పాడుతూనే ఉండాలి. కిషోర్ కానీ ముఖేష్ కానీ రఫీ కానీ పాడుతూనే ఉండాలని. ఓకే. అంటే తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చిందంటే కొద్దిగా ప్రముఖులకు తెలిసే ఉంటుంది. చాలా మంది సినిమా అవకాశం కానీ ఇలాంటివి వరకు అలాగేం రాలేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి నేను పాట ఇస్తే వాళ్ళు ఎవ్రీ సండే 2 years దాకా నా 2 songs పెట్టారు. ఏదంటే అదే జస్ట్ లైనే వినిపిస్తాను. కోరా కాగస్తా ఏ మన్ మేరా लिख लिया नाम इस पे तेरा, ఈ ఒక సాంగ్. ఇంకోటి ये जो मोहब्बत है ये उनका है काम, महबूब का जो बस लेते हुए नाम, मर जाए मिट जाए हो जाए बदनाम, रहने दो छोड़ो बिजाने दो यार हम ना करेंगे प्यार. ఈ 2 songs వాళ్ళు రెగ్యులర్ ఎవ్రీ సండే అట్లా కొద్దిగా అందరికి తెలిసిపోయింది, సార్ మీరు యూట్యూబ్ ఛానల్లో పాడారు కదా. ఇంకా మేము తెలంగాణ ఛానల్లో ఆ సండే పిలిచి అంటే తెలంగాణ ఛానల్ అంటే మ్యాక్సిమం మీరు తెలుగు పాడాల్సి వస్తుంది కదా. కాదు, ఆ రోజు ఒక ఆయన వాళ్ళ తెలంగాణలో ఒక అతను ఒక సండే నేను చెప్పాను కదా ఎవ్రీ సండే కిషోర్ కుమార్, ఆయన కూడా కిషోర్ ఫ్యాన్ నాలాగా. ఎవ్రీ సండే ఆయన కిషోర్ కొద్ది ఒక ప్రోగ్రామ్ పెట్టాడు. బయట నుంచి ఎవరైనా పిలుచుకొచ్చి వాళ్ళ ఎంబడ ఇద్దరు పాడతారు. నన్ను పిలిచారు, సార్ మీరు రండి నా ఎంబడ మా తెలంగాణ ఛానల్ రండి, ఇద్దరం పాడాము. అప్పుడు దేవడన్ సాంగ్ పాడాను. फूलों की रंग से दिल की कलम से तुझको लिखी रोज पाती, कैसे बताऊं किस किस तरह से पल पल मुझे तू सताती, तेरे ही सपने लेकर मैं सोया तेरी ही यादों में जागा, तेरे ख्यालों में उलझा रहा यूं जैसे कि मालाओं में धागा, हाँ बादल बिजली चंदन पानी जैसा अपना प्यार, लेना होगा जन्म हमें कहीं कहीं बार कहीं कहीं बार. ఈ దేవానంద్కి కిషోర్ పాడిన పాట. ఓకే. అంటే ఇప్పటివరకు హిందీ పాటలు విన్నాం. తెలుగులో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు బాగా? తెలుగు యాక్చువల్లీ త్యాగరాజ్ సభలో నేను హిందీ పాడుతుంటే వాళ్ళు, సార్ మీరు తెలుగు ఎలాగైనా మా గురించైనా 2 songs పాడాలంటే రామకృష్ణ వాయిస్, నేను ముఖేష్ పాడుతున్నాను కాబట్టి రామకృష్ణ వాయిస్ నాకేమో టచ్ అయింది. బాలసుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకా బెస్ట్ సింగర్. అంటే వచ్చా అయింది బాలసుబ్రహ్మణ్యం గారు. నేను ముత్యాల ముగ్గు ఏదో ఏదో అన్నది బాలసుబ్రహ్మణ్యం గారి 2 లైన్ పాడతాను. లిరిక్స్ నాకు ఇంగ్లీష్లో ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ ఆ రోజు ప్రిపేర్ అయ్యి ఈ ఏ దివిలో విరిచిన కానీ ఇది కానీ ముత్యాల ముగ్గు 2 పాడాను, 2 లైన్ పాడతాను. ఓకే, ఇప్పుడు పాడు. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూతి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు, ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు, గూతి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఓకే. అంటే ఓల్డ్ సాంగ్స్ లేదంటే ఈ జోనర్కి సంబంధించినయా లేదంటే
ఫోక్ సాంగ్స్ ఇలాంటివన్నీ ఎప్పుడైనా ట్రై నేను చేస్తారు ఎప్పుడు ఓల్డ్ సాంగ్సే పాడుతున్నాను. తెలుగు అయినా తెలుగు కూడా అన్ని సాంగ్స్ వచ్చి కానీ లిరిక్స్ గురించి పాలు హిందీ తెలుగు ఏదైనా ఓల్డ్ సాంగ్సే. ఓకే. అంటే ఫోక్ కానీ అసలు ఎప్పుడైనా ట్రై చేయాలనిపించిందా లేదంటే అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి మీకు అసలు కరెక్టే కానీ నాకు ఎప్పుడు ట్రై చేయాలనిపించింది. ఇంకోటి ఏంటంటే న్యూ సాంగ్స్ అని లిరిక్స్ మనకు రాదండి. ఎంత విన్నా నా ఒపీనియన్ లిరిక్స్ క్యాచ్ చేయడం కష్టం. ఓల్డ్ సాంగ్స్ మీరు లిరిక్స్ ఎంతైనా ఎవరైనా ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలన్నీ పాడుతున్నారు. పాడుతా తీయా కానీ ఈవెన్ హిందీలో కానీ వాళ్ళు లిరిక్స్ చూడకుండా చిన్నపిల్లలు పాడేస్తున్నారు. ఓల్డ్ టోటలీ సాంగ్స్ 5 సాంగ్స్ ఇచ్చిన 5 పాటలు ఓల్డ్ సాంగ్స్ అని వితౌట్ సింగ్ లిరిక్స్ దే సింగ్ బికాస్ దే ఆర్ క్యాచింగ్ ద లిరిక్స్. ఓకే. అంటే మీరు ఇక్కడే కాకుండా ఇంకా తమిళ్లో కానీ మలయాళంలో కానీ హిందీ కానీ అంటే టీవీ షోస్ అసలు ఏమైనా చేశారా? టీవీ షో ఉట్టి తెలంగాణ ఛానల్ సెకండ్ మీది. ఓకే. తమిళ్ కూడా నాకు సౌందరరాజన్ బట్ బికాస్ నాది ఏంటంటే ఇట్లే అందరు పాడి ఒక వాయిస్ అబౌట్ 10 to 11 వాయిసెస్ ఐ క్యాన్ సింగ్. నాట్ ఐఎమ్ సింగ్ ఎగ్జాక్ట్లీ అలా కాదు బట్ ఐ క్యాన్ ఇమిటేట్ దేర్. సౌందరరాజన్ కూడా తమిళ్ పాడతాను. ఓకే. కొన్ని హిందీలో సైగల్ పాడతాను, సైగల్ వాయిస్. శైలేందర్ సింగ్, హేమంత్ కుమార్. సో ఇలా హిందీలో ఒక 7-8 సింగర్స్, తమిళ్లో ఓన్లీ సౌందరరాజన్ వాయిస్, యేసుదాస్ పాటు. యేసుదాస్ తెలుగులో 2-3, మలయాళం అయితే అయ్యప్ప సాంగ్స్. అంటే లిరిక్స్ అదే మలయాళం అయ్యప్ప సాంగ్ మలయాళం లిరిక్స్ అంటే ఇట్లనే మలయాళం పాడతాను. కానీ మొన్న అయ్యప్పగుడి సభ్యులు కూడా అలా అయ్యప్పగుడిలో పాడమంటే సరే అని లిరిక్స్ ఇంగ్లీష్లో రాసుకొచ్చి పాడాను. కొన్ని బై హార్ట్ కూడా ఉంది. 3-4 సాంగ్స్. ఒక 2 లైన్స్ పాడగలరా మలయాళంలో? మలయాళం. ആണക്കെ രാമല ആളുക്കെ രാമല അവിടെ വിരിഞ്ഞൊരു പൊൻതാമര. ആണക്കെ രാമല ആളുക്കെ രാമല അവിടെ വിരിഞ്ഞൊരു പൊൻതാമര. അയ്യപ്പൻ സ്വാമി തൻ പൊന്നമ്പളമല അയ്യപ്പൻ മാറിട ദിവ്യമല ശബരിമല. ആണക്കെ രാമല ആളുക്കെ രാമല അവിടെ విరిഞ്ഞొരു పొంతామర. ఓకే. అంటే మీరు తమిళ్ అండ్ మలయాళం నేటివిటీ అని చెప్పారు. తమిళ్ మలయాళం నేటివిటీ అయ్యి ఉండి తెలుగులో స్థిరపడ్డారు. అంటే దేని గురించి అది అసలు? అంటే వృత్తిరీత్యానా లేకపోతే? కాదండి, జస్ట్ ఐ లైక్ ఆల్ ద సాంగ్స్. నాకు సాంగ్ నచ్చాలి. ఇప్పుడు ముత్యాలము ఏదో నేను అడిగేది ఇక్కడ సెటిల్ అయ్యారు కదా దాని గురించి. ఇక్కడ సెటిల్ బాటప్ హైదరాబాద్ కదా. సో తెలుగు ఫ్లూయెంట్లీ వీ క్యాన్ స్పీక్, హిందీ వీ క్యాన్ స్పీక్. సో అలా అన్ని పాటలు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అంటే నాకు యేసుదాస్ అయ్యప్పన్ సాంగ్ ఇష్టం కాబట్టి నేను ఆయన క్యాసెట్లు వింటుంటాను మలయాళంది. అలాగా అది కూడా ఇప్పుడు నేను పాడింది 1975 సాంగ్స్. ఓకే. స్టిల్ ఐ గాట్ స్టిల్ రిమెంబరింగ్ ద లిరిక్స్ బికాస్ ఆఫ్ ద మీనింగ్. 1975లో పాడింది ఈ పాట యేసుదాస్. ఓకే. అప్పుడు నేను అనుకుంటే అయ్యప్ప అవుట్ సైడ్ స్టేట్స్ దగ్గర ఫ్రెష్గా వెళ్తున్నారనమాట అయ్యప్ప. అంటే ఈ బుక్స్ ఆఫ్ రికార్డ్స్తోనే తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్తోనే ఆగిపోకుండా ఇంకేమైనా సాధించాలనుకుంటున్నారా? ఎలా ఉన్నాయి? నేను యాక్చువల్లీ లిమ్కా బుక్స్ అండ్ గిన్నెస్ బుక్స్ ఓకే ఇది చేయాలనుకుంటున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈ 50 సాంగ్స్ ఆయన చెప్పారు చింతపట్ల గారు, సార్ మేము సర్వే చేసాము, ఈ 50 సాంగ్ వితౌట్ సింగింగ్ లిరిక్స్ ఏ భాష కానీ కిషోర్ హిందీ కానీ ఎవరు పాడలేదు. ఓన్లీ 20 సాంగ్స్ ఆయన పాడారు. బ్యాంక్ అతను రిటైర్ ఆయన, అది ఆయన ఆర్కెస్ట్రాలో పాడారు. దాంట్లో టైం ఉంటుంది ఆర్కెస్ట్రాలో. సెకండ్ పారా ఏంది థింకింగ్ చేయొచ్చు. బట్ కరోకేలో మ్యూజిక్ ఫాస్ట్ వెళ్తుంది. ఆ లిరిక్స్ అయితే మనం చూడము, ఆ మ్యూజిక్ మనం మ్యాచ్ చేయాలి, ఈ లిరిక్స్ యాడ్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ హార్డ్. ఆల్రెడీ చెప్పారు కరోకేలో 50 సాంగ్ వితౌట్ సింగ్ లిరిక్స్ 80 ముఖేష్ చాలా గ్రేట్ అది అందరు చెప్పారు. ఓకే. అంటే మీరు ఈ 50 సాంగ్స్ ఇస్తున్నప్పుడు క్రౌడ్ ఎంతమంది ఉండొచ్చు అప్పుడు? నేను సెకండ్ బ్యాడ్లో మా సంతగోపాల్ సార్ అని ఉన్నారు, ఆయన హాల్ చేశారు అక్కడ. మనం అందరు పాడుకోనికి, మీరందరూ సాటర్డే ఇక్కడ పాడుకోండి అని. అయితే నాకు కూడా చెప్పారు, సార్ బయట ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ కూడా వచ్చి పాడండి అంటే అక్కడ మేము పాడుతుండే. అప్పుడు ఐ థింక్ 20-25 మెంబర్స్ మా రెగ్యులర్ మెంబర్స్ అక్కడ వచ్చి కూర్చుంటారు, బయట నుంచి కూర్చున్నారు. అంటే మేము పెద్దగా మేము అనౌన్స్మెంట్ ఏం చేయలేదు, సరే ఇక్కడ చేద్దామని ఆయనే చేస్తారు రికార్డ్స్ అని. అక్కడ చేసాము. ముఖేష్ అక్కడ మషరాబాద్లో ఒక హాల్ ఉంది స్టూడియో, అక్కడ చేసాము. అక్కడ 15-20 మెంబర్స్. మెయిన్ పర్సన్ చైర్మన్. ఓకే. ఆయన అసిస్టెంట్ ఒకరు, వాళ్ళు కవర్ చేస్తారు. ఇక్కడ ఎవరు రికార్డ్ చేసినా వాళ్ళు దాంట్లో చేస్తారనమాట. 50+80 కలిస్తే లిమ్కా బుక్ కావచ్చేమో. మీరు పంపించాను మీకు యూట్యూబ్లో, అది మీరు దాంట్లో కూడా చూపించచ్చు. ఓకే. 50 పంపించాను, 80 కూడా పంపించాను. ఓకే. నా ప్రోగ్రామ్స్. ఓకే. రికార్డెడ్. మళ్ళీ ఆ రోజు అడ్వకేట్ అక్కడ మల్కాజ్గిరి జడ్జ్ అనమాట, రిటైర్డ్ జడ్జ్, ఆయన వచ్చారు నా 50 సాంగ్స్కి. ఆయన వచ్చి చూశారు, సార్ మేము పాటలు విన్నాము వచ్చాం కానీ శివరామ్ గారిది
ఆయన నా గురించి చెప్పారు దాంట్లో, వాయిస్ కానీ కిషోర్ కుమార్ లైకింగ్ కానీ ఓకే. చాలా బాగా 50 సాంగ్స్ ఆయన కంఠం చేసి పాడారు, చాలా గ్రేట్ అది. అంటే ఇదే నాకు ఇంకా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేయాలండి, కానీ ఈ అంబిషన్స్ నేను చెప్పాను మీకైనా వీలుంటే నా కిషోర్ సన్ కానీ అమితాబ్ కానీ ఎప్పుడైనా మీకు మీ స్టూడియో కాబట్టి ఎప్పుడైనా వీలుంటే నాది అంబిషన్ అది. ఓకే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతమో, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై పొంగిపోయేనో, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతమో, పాలబుక్కలని లేత సిక్కులని పల్లవించగా రావి. సారీ, లిరిక్స్ నాట్ ప్రాబ్లం. ఓకే 2 లైన్సే పెట్టండి. ఓకే సార్. తెలుగు నేను ఎప్పుడు పాడలే కదా సార్. ఇదండి తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ చింతపట్ల గారు చైర్మన్ ప్రజెంట్ చేశారు. కిషోర్ కుమార్ పాటలు 50 సాంగ్ వితౌట్ సీయింగ్ లిరిక్స్ 4 అవర్స్లో పాడాను. ఇట్స్ ఇండియా రికార్డ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ రికార్డ్ చెప్పారు ఆయన. ఓకే. ఓకే. ఇది అగైన్ ముఖేష్ సాంగ్ కూడా 80 సాంగ్ వితౌట్ సీయింగ్ లిరిక్స్ పాడాను 6 అవర్స్. ఇది కూడా ఒక తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్. ఓకే. ఓకే. ఇది ఈ రెండు కూడా ఒక కేరళ పర్సన్ అయి ఉండి ఇక్కడ తెలుగులో ఈ అవార్డులు సాధించడం అనేది, అది కూడా తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో ఇలాంటి కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా మరిన్ని అవార్డ్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కేటీవీ నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరొక వారం మరొక ప్రముఖులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.